7వ మాట చదవాలండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంలో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రారంభించారు. ఈ సమయంలో టీరాశ్రీ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ కూడిన మీ అందరికీ నమస్కారాన్ని మన ఇద్దరు తెలియజేసుకున్నాను. ప్రార్థన చేసుకుని దేవుడు మాటలు ధ్యానించాము. స్తోత్రం మహాపరిశుద్ధుడు మహానందుడు మా ప్రియ పర్వత తండ్రి, నీకరమైన దివ్య శ్రేష్టమైన నామం బట్టి నేను స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. నీ ప్రియ కుమారుడు ఆ నిర్వహణపై శిలువపై పరిక్రియలో మనం ధ్యానించుకున్నాము. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మమ్మల్ని వినియోగించింది. ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడాలి తండ్రి. వినిన వారు విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ ప్రకారమే జీవించే భాగ్యాన్ని దయచేయమని ఎదురునేస్తున్నాము. అడుగు విడిచున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారి శిలువ పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందుకు అప్పగిస్తున్నారంటే, తనకి ఆత్మ ఇచ్చింది తండ్రి అయిన దేవుడు. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒకరు ఉన్నాడు. ఆ విషయం అందరూ గమనించాలి. మనందరము ఈ శరీరంలోకి ఊరికినే రాలేదు. తండ్రి అయిన దేవుడు మనందరికీ ఒక ఆత్మనిచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆ ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామన్నమాట. అలాగే మనము ఎలా జీవించాలి, ఈ ఆత్మను ఎలా వాడుకోవాలి, ఈ శరీరాన్ని, ఈ బైబిల్ గ్రంథంలో చాలా వచనాల ద్వారా మనం అయితే చదువుతూ ఉంటాము. అలాగే మన ఆత్మను ఎలా దేవునికి అప్పగించాలి, తండ్రి అయితే ఏ విధంగా అప్పగించాడు, పరిశుద్ధమైనదిగా నీతిగా యథార్థంగా ఆయన జీవించిన జీవితం అంతా పవిత్రతతో జీవించి ఆయనకు మళ్ళీ తిరిగి అతి ఆత్మనే, నిష్కల్మషమైన ఆత్మను తిరిగి అప్పగిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే చెప్పేసి 2 కొరింథీ 7:1. స్త్రీలారా, మనం ఈ వాగ్దానములు ఉన్న కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఏంటండి? శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం అంట. మన శరీరానికి కల్మషం ఉంటుందంటే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి పాపము, శాపము, కల్మషము, అపవిత్రత అవన్నీ కూడా మన శరీరానికి అంటుతాయి. అలాగే ఆత్మ కూడా అంటాయని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో
చెప్తూ ఉన్నాడు. మనల్ని మనం పవిత్రులుగా చేసుకుని నిష్కల్మషమైన ఆత్మను తండ్రికి అప్పగించాలన్నమాట. అదేవిధంగా మనము క్రీస్తు జీవితాన్ని ఫాలో అవ్వాలి. ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా ఆయన సువార్త పని చేశాడు, మనం ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. పేరుకే శిలువ జ్ఞానం కాదండి. ఆయన చెప్పినట్టుగా జీవించినప్పుడే మనం ఆయనకి మన ఆత్మను యథార్థమైనదిగా నిష్కల్మషమైనదిగా అప్పగించుకోగలుగుతాం. అలాగే మనము 1 పేతురు 2:21 చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుడు జాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం చేశాడంటే మనకు మాదిరి అనేది ఉంచిపోయాడంట. ఎందుకు? ఆయన అడుగు జాడలో మనం కూడా నడవాలి. మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనకు చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు చాలా వస్తూ ఉంటాయి కదా. మనము ఆయన వీటిని జయించి ఆయనకు యేసుక్రీస్తు వారికి మాదిరి అయ్యి జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేవి కలిగినాయి. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు కాబట్టి. అలాగే మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్తూ ఉన్నాడు. అలాగే మన ఆత్మను ఎవరికి అప్పగించాలంటే అదే పేతురు రాసిన 2వ పత్రిక 25వ వచనం చూద్దాం. మీరు గొర్రెలమై దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనందరం కూడా ఆత్మల కాపరి అధ్యక్షుడైన వైపు మళ్ళబడి ఉండాలంట. ఎవరి వైపు? ఆత్మల కాపరి మనకు అక్కడ ఉన్నారు, ఆయన వైపే మళ్ళబడాలంట. అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలేడు. నమ్మకమైన సృష్టికర్తకు యేసుక్రీస్తు కూడా తన సృష్టికర్త అయిన తండ్రికి తన ఆత్మను, నమ్మకమైన ఆత్మను నమ్మకంగా పనిచేసి తన సంపూర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తన పనిని నమ్మకంగా పూర్తి చేసి తన సృష్టికర్త అయిన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అటు విధంగా మనం కూడా నమ్మకమైన సృష్టికర్తకు మనం కూడా ఈ లోకంలో నమ్మకంగా, యథార్థంగా, నీతిగా జీవించి మన ఆత్మను అప్పగించుకోవాలి. ఆత్మలో కపలం లేనివాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే స్తెఫను కూడా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అపోస్తల కార్యములు 7:59. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. చూసారా, స్తెఫను యేసుక్రీస్తు వలె చంపబడ్డాడు రాళ్లతో. యేసుక్రీస్తు కొరకు, ఆయన సువార్త కొరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అంటే శ్రమలో కూడా అతను ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, యేసు ప్రభువా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, అంగీకరించేయాలి. ఇంతవరకు ఈ శరీరంతో పని చేసాం, ఇప్పుడు నేను చనిపోతున్నాను. మనం కూడా చనిపోయేటప్పుడు ఇట్టి విధమైన మాట పలికే ధైర్యం మనకు ఉండాలి. ఏ మాట అంటే, తండ్రి ఇంతవరకు నీకోసమైతే నేను బ్రతికాను, ఈ లోకంలో నీకు ఇష్టడుగానే బ్రతికాను, ఈ సమయంలో నీ సరిదికి వస్తున్నాను. మనందరం చనిపోయేటప్పుడు తెలుస్తుంది కదా, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది చనిపోతామని. అప్పుడు ఏం చెప్పాలంటే, నేను ఇప్పటి వరకు నీకోసం జీవించాను అంటే ధైర్యం ఉండాలంటే ఫస్ట్ నీతికైన ప్రవర్తన, ఆయన కోసం ఒక్క ఆత్మైనా రక్షించగలిగే ధైర్యం ఉన్నప్పుడే ఆ మాట చెప్పగలుగుతాం. అలాగే ఎగ్జాంపుల్గా ఫర్ సపోజ్ ఎవరైనా ఒక వస్తువు మనం తెచ్చుకున్నాం, ఆ వస్తువు ఎలా ఇచ్చారంటే అలాగే తిరిగి ఇస్తామా? ఇస్తాం కదా. అది ఒకవేళ పాడు చేసి ఇస్తే ఏమంటారు? వాళ్ళు తిడతారు.
చాలా మాటలు అంటారు. అదే మన దేవుడు మనకి ఒక పరిశుద్ధమైన ఆత్మను మనందరికి ఇచ్చి ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన పని చేయకుండా మన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు ఆ ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్తే పాపులుగా, ద్రోహులుగా, భయంకరులుగా, మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి మరణించిన తర్వాత ఆ ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకుంటారా? మనం వస్తువు కోసమే చాలా అర్థం చేస్తాం. అలాంటిది మన ఆత్మ ఏవో పెట్టిన దీపం అంటాం. అలాంటి దీపం అనేకులను వెలిగించాలి, ఆరిపోకూడదు కదా. అటువంటి ఆత్మను కలిగిన మనం అనేకులను వెలిగించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అపవిత్రమైనది ఏది కూడా ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధుడైనాడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన పనిని పూర్తి చేసి నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి నేను మహిమపరిచాను అని యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పగలిగాడో అట్టి విధంగా మనం కూడా దేవా ఈ లోకాన్ని నన్ను పంపించావు, నేను దగ్గర పంపించావు అని ఎరిగి ఇది నాన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయము లేదు అని వాక్యం చదివిస్తుంది కనుక ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యేసుక్రీస్తు వారి పలికిన చివరి మాట ఆత్మను అప్పగించడం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది. కాబట్టి ఈ ఆత్మను ఎలా అంటే పరిశుద్ధమైనగా అప్పగించుకుని ఆయన కోసం పనిచేసి ఒక ఆత్మను రక్షించి ధైర్యంతో ఆయన ముందుకు వెళ్ళే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటుల వర్ణింతు స్వామి. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు రాకి పాటలు నొందినావా. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ఇంతవరకు ప్రభు యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తాం. ఆఖరి మాట 7వ మాటని ధ్యానం చేస్తున్నాం. సహోదరు శాంతి గారు దర్శకులు వారి తెలియజేసి దేవుడి దీవించి ఆశీర్వదించి వెళ్తాను. ఆమేన్. చూడండి, మనం మొదటి మాట ఎవరెవరితో చెప్తున్నారంటే కుమారుడు తండ్రితో చెప్పడం మనం చూస్తాం. ఆఖరి మాట కూడా మళ్ళా తండ్రితోనే చెప్తున్నారు. అంటే యేసు పలికిన 7 మాటలు తండ్రితో ప్రారంభమయ్యి మళ్ళీ తండ్రితో ముగుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది తండ్రి కుమారుడు మధ్య ఒక శ్రేష్టమైన సంబంధం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తండ్రి దేవుడు ఆజ్ఞాపించగానే కుమారుడు యేసుక్రీస్తు విధేయత చూపించాడు. విధేయత చూపించి చివరికి ఏం చేసిందంటే చూడండి, తన విధేయతను ఆయన ఎలా చాటుకున్నాడంటే తన ప్రాణంలో లేక తన ఆత్మ తిరిగి తండ్రికి అప్పగించడం ద్వారా. కాబట్టి లోకంలో మనందరం ఆ విధంగా మన ప్రాణాత్మ శరీరంలో ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఇచ్చేవారుగా ఎల్లప్పుడూ మన ముందుకి కొనసాగుతాం. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ 7 మాటలు చూసినట్లయితే ఈ 7 కూడా ఒక 7 విషయముల కింద మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలా శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు శిలువలో ఆయన పలికిన్నారు. కాబట్టి మొదటి మాట క్షమాపణ. కాబట్టి మనం క్షమింపబడితేనే తప్ప మన రక్షణ పొందుకోలేము. కాబట్టి రక్షణకు మొదటి వ్యక్తి ఏంటంటే మనం క్షమాపణ పొందుకోవాలి. లేక పాప క్షమాపణ మనం పొందుకున్నప్పుడు మాత్రమే రక్షణ. చూడండి, 2వ మాట ఏంటంటే అదే రక్షణ సువార్త. అనగా దొంగకి సువార్త ప్రకటింపబడింది, వెంటనే దొంగ అక్కడ రక్షణ పొందుకున్నాడు. కాబట్టి ముందు మాట క్షమాపణ, 2వ మాట రక్షణ కింద మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకంలో ఎప్పుడైతే మనము పాప క్షమాపణ పొందుకుంటామో ఆ తదుపరి మనం అక్కడ రక్షణ పొందుకుంటాం. చూడండి, 3వ మాట చూసినట్లయితే అదేంటంటే ఇక్కడ
ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపక్షమాపణ పొందుకున్నాం, రక్షణ పొందుకున్న తర్వాత మనకి ఒక బాధ్యత వస్తుంది. అదేంటంటే ఇది మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం అక్కడ జీవించాలి. కాబట్టి అది బాధ్యతను మనం పొందుకోవాలి. కాబట్టి మన కుటుంబంలో తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగానే సంఘములో అదే విధంగా మన శత్రువులు అందరినీ మనం ప్రేమిస్తూ అందరినీ దేవుడు రాజ్యం తప్పితే ఏ విధంగా ఆ యొక్క బాధ్యతను మనం తీసుకోవాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 4వ మాట చూసినట్లయితే ఆ ఎడబాటుని గురించి మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లోకంలో మన పాపక్షమాపణ పొంది రక్షణ పొందుకుని బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు మధ్యలో కూడా శ్రమలు వస్తాయి మనకి. ఆ శ్రమల్లో దేవుడు నాతోనే ఉన్నాడు అన్న విషయం మనం మర్చిపోకుండా, కాబట్టి దేవుడు నన్ను ఎడబాయలేదు అన్న మాటను మనం మర్చిపోకుండా విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని మనం చూస్తున్నాం. చూడండి, ఆ విధంగా ఏమవుతుందంటే 5వ మాట మనం చూసాం కదా, అదే ఆత్మ సంబంధమైన దాహము అనగా ఆత్మ రక్షించాలి అన్న దాహంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అదే మన స్వార్థకు అదే మన పనికి ఒక ముఖ్యమైన గోల్ కింద దాన్ని మనం తీసుకోవాలని మనం చూస్తూ ఉంటుంది. ఎవరు మనం చూసినట్లయితే ఈ విధంగా క్షమాపణ పొందుకుని మనము, రక్షణ పొందుకుని మనము, బాధ్యతను పొందుకుని మనము ఆ విధంగా అనేక ఆత్మలు సంపాదిస్తూ చివరిగా దేవా నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా చేశాను, దేవా నా పని నేను సమాప్తం చేస్తాను అని విజయోత్సవం కేక అనేది ఆ విధంగా మనం ఇక్కడ వేయాలని ఈ మాట ద్వారా మనం ఇక్కడ చూసి చివరిగా చూడండి, మన ఆత్మలు మనం ఏం చేయాలంటే తిరిగి సంపూర్ణ విధేయతతో మనం మన దేవుని యొక్క పూర్తిగా అప్పగించుకోవాలి. కాబట్టి యేసు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. ఆ విధంగా మన విధేయత కలిగిన వారిగా మనం దేవునికి అప్పగించుకుని ఈ యొక్క ఇహలోక యాత్రను మనం ముగించుకోవాలని ఈ మాటల ద్వారా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా 7 మాటల్లో 7 పరమార్థాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క క్రైస్తవ జీవిత యాత్రలో ఈ 7 మాటల్లో మన నిరంతరం కూడా వీటిని మనం ధ్యానం చేస్తూ, కాబట్టి మన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కాబట్టి గ్రహించాలంటే ఈ విధంగా సువార్తను అనేక మంది ప్రకటించడంలో ఆ సువార్త పనులు మనం సంపూర్తిగా నెరవేర్చడంలో మనం ముందుకి కొనసాగుతాం. కాబట్టి సమయంలో దేవుడికి మాటలను దీవించి ఆశీర్వదించిన వాటిని ఆమేన్. కొన్ని అనౌన్స్మెంట్ ఏంటంటే తిరిగి మరలా ఆదివారం ఉదయకాల సమయంలో 10 గంటలకే పునరుత్థాన ఆరాధన అది ప్రారంభమవుతుంది. కాబట్టి అది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచిన గొప్ప దినము. కాబట్టి ఆ రోజున మనము పచ్చడిలో పునరుత్థానం జరిగిన ఆరాధనలో మన ముందుకి కొనసాగుతాం. అదేవిధంగా వనస్త్రీల సమాజం వారి ప్రోత్సాహంతో చక్కని ప్రాముఖ్యతను కూడా ఒక రోజున ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సంఘము అదేవిధంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జరిగే ప్రత్యేక ఆరాధనకు వచ్చి అదేవిధంగా ప్రాముఖ్యులు కూడా పాల్గొనవలసిందిగా ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎగ్జామ్లో గుడ్ ఫ్రైడే అనంతరము మీకు అందరికీ మరొకరున్న కేసీ గారి కుటుంబము చక్కని అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అల్పాహారాన్ని తీసుకుని మీరు అందరూ తిరిగి గృహంలోకి వెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నారు. కరెక్ట్గా మనం అనుకున్న సమయం 3 గంటలైంది. సమయం మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క శుక్రవార ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థనలో కొనసాగుతాం. దేవుడి పిల్లలు ఈ యొక్క మధ్యాహ్న కాల సభలో దేవుడు మనందరితో కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఏర్పాటు చేసిన ద్వారా ఎంతో చక్కని విధంగా మనందరకు ఎంతగా అర్థమయ్యే రీతిలో సూటిగా మనందరూ దేవుడు తన బిడ్డ ద్వారా మాట్లాడదాన్ని బట్టి దేవునికి మహిమగా స్వయంలో పలికిన 7 మాటల ద్వారా మన జీవితం ఏ విధంగా నిర్మించుకోవాలో, మన ఏ విధంగా పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని బాధ్యతలు స్వీకరించాలో
మొదలైన మాటలను చూస్తూ ఉన్నాం. వాళ్ళ బాధ్యతను మనం నెరవేరుస్తున్నప్పుడు ఆయనకు శోధన వచ్చినా కానీ, వేదన కలిగినా కానీ, దేవుడు నెరవేరిన విశ్వాసంతో మన ముందు కొనసాగాలని మనం చదువుతున్నాం. అదేవిధంగా ఆత్మదాహం కలిగిన వారుగా, ఆత్మను సంపాదించే మనుషులు పడే జాలరులుగా మనం జీవించాలని మనం ఉన్నాం. దేవుడు మనిషి పనిని మన సంతృప్తిగా నెరవేర్చి సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్ అని నాకు చెప్పే స్థితిలో మనం అలాగే మంచిగా ఉన్నాం. చివరిగా దేవుడు మనకు పిలిచినప్పుడు నా ఆత్మని చేతిగా అప్పగించున్నాను అనే మనస్తత్వం కలిగిన వాడుగా, అటు విధేయత కలిగిన వాడుగా మనం జీవిస్తూ మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు విధంగా 7 శ్రేష్టమైన మాటలను మన ప్రతి దినం కూడా ధ్యానం చేస్తూ మన ఆత్మీయతలు ముందుకు కొనసాగుతాం. కాబట్టి ఇంకెవరైనా మారు మనసు లేకున్నట్లయితే వారందరూ మారు మనసులో పాపక్షమాపణ పొందుకొని ఆ తదుపరి రక్షణబడిన అప్రాముఖ్యమైన ఆ స్థితిలో ద్వారా వాళ్ళని మనం ప్రార్థించాలి. ప్రతి ఒక్క పాపక్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని ఒక బాధ్యతను స్వీకరించవలసిందిగా అనేక మంది నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా లోకంలో మనందరం కూడా దేవుడి వాక్యం ఎరిగిన వారుగా, దేవుడి మాటలు ఎరిగిన వారుగా, ఆయన శిలువ మరణం ఎరిగిన వారుగా, ఆయన ప్రేమను గుర్తు ఎరిగిన వారుగా ఈ లోకంలో మన ముందుకి కొనసాగుతాం. ఆ విధంగా అందరూ కూడా ప్రతి దినం మన శిలువ మనం మోస్తూ మనం ఉపేక్షించుకుని దేవుడు మనం ఉపయోగిస్తూ ఈ లోకం ముందుకి కొనసాగుతాం. సరే, మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులు మహోన్నతుడ దేవుని దగ్గర స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏవైకను భక్తిహీనమైన దేవ, మాంత స్థిరువులో మరణించిన దేవ, ఇక స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మరణించదండి, మీరు మాకు అందించిన దేవ, మీ శరీరాన్ని బట్టి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన మీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే దేవ నిన్ను తిని నిన్ను త్రాగుతున్నారు తండ్రి, వారు మాత్రమే నిత్య జీవం కలవాడని వాక్యం సంరక్షణ దేవ. అటువంటి లోకం ప్రతి ఒక్క తండ్రి ప్రతి దినము దేవ నిన్ను పూజిస్తూ నిన్ను త్రాగుతుందండి. ఈ లోకం నుండి కొనసాగి దళితులు ప్రతి ఒక్క తండ్రి ఇది ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ ప్రతి ఒక్క దేవ నీ శిలువ మరణంలో వారు గుర్తెరుగుతండి, నీ శిలువ మరణంలో ప్రతి ఒక్క గుర్తెరుగు దేవ. ఈ లోకం తండ్రి నీ ప్రేమ బంధువులుగా జీవించి జరుగుతుంది తండ్రి ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకెవరి తండ్రి పాపక్షమాపణ లేకుండా ఇంకెవరి దేవ పాపంలో తిరుగుతున్నారు తండ్రి, వారందరూ తండ్రి వారి పాపం ఒప్పుకుందేవ పాపక్షమాపణ పొందుకుంటుంది, రక్షణ ప్రవేశించే ధన్యత తండ్రి దయచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైన పాపంతో శాపంతో కూడిన ఈ ప్రపంచం నుంచి తండ్రి వారి దేవ వారి విరుద్ధ తండ్రి మీ ఎందుకు వచ్చిన తండ్రి దయచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ఉన్న గొప్ప రక్షణ వారు సంపాదించగలుగుతారు తండ్రి అది గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. శిలువలో తండ్రి మా అందరితో మరణించిన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరణించిన దేవ సమాధి చేయబడిన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. 3వ రోజు నుంచి లేచిన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు. అది గురించి తండ్రి జరగబోయే దేవ అగేశ్వరం తండ్రి మీకు మహిమకర దేవ జరిగించుకు ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు తాను జరగబోతున్న ఆరాధన తండ్రి మహిమ పొందుకోమని ఈ ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది దేవ మీకు నమ్మడంతగానో స్తుతించి గణపరిచి మీ ఎంతగానో సంతోషించి ఆనందించని ప్రతి ఒక్క తండ్రి ఉదయించి ప్రార్థన చేస్తున్నాం. దేవ మా దేవుడు ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన గొప్ప సాక్ష్యం ఇచ్చే ధైర్యం ప్రతి ఒక్క తండ్రి బ్రతికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మీకు కేవలం శిలువలో మరణించదండి, ఈ సమాధిలో ఉన్న దేవుడు కాదు కానీ నువ్వు తిరిగి లేచిన దేవుడు అట్లా గొప్ప సాక్ష్యం ప్రతి ఒక్క సంపాదించుకుని ధన్యత పెడుతుంది దయచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుడు తండ్రి మృతుడు అయ్యావు కానీ యుగంలో నువ్వు సజీవుడు దేవుడు తండ్రి ప్రతి ఒక్క తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నాం.
తండ్రి ఏకమధ్యాహ్నం కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి బలపరచండి, జనపడిని దీవించి బలపరచండి. యవనస్తులు తండ్రి మాటలను ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దర్శించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం. స్త్రీలను దీవించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పురుషులను దీవించి రాష్ట్రించి ప్రార్థన చేస్తున్నాం. సంఘటనను దీవించి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సేవకులు కావాల్సిన విధులకు సహాయం ఆదరణలకు తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏడు మాట తండ్రి వాక్య పనిచేసిన బిడ్డలందరూ దీవించి మీరు ఆశ్రయించండి. ఆ ఏడు మాటలను ప్రార్థించిన బిడ్డలను దీవించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆ ఏడు మాటలు ధ్యానం చేసిన ఒక్కొక్కరు దీవించి మీరు ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి సంగీతంలో ఏర్పాటు చేయండి, అల్పాహారం దీవించి బలపరచండి. ఆ స్పాన్సర్ కుటుంబం దీవించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కావాల్సిన మిత్రులకు సహాయం మీకు దేవుని తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నారు. ఏ సమయంలో తిరిగి వరగలకు కావాల్సిన మిత్రులకు సహాయం మీకు ఆశ్రయం తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నారు. మీ కృపల పథకం దీవించి బలపరిచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శిలువలోకి మీకు వచ్చిన రక్తం ద్వారా బిడ్డల కోసం ఒక విజయం తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నారు. మీ సహాయం కొరకు కూడించి పథకంగా తండ్రి గురించి ప్రార్థన చేస్తున్న తండ్రి. మల్లదేవ సాయంకాలం జరగబోతున్నాం సరే మీకు నామను స్తుతించి కనపరిచి తండ్రి దయచి ప్రార్థన చేస్తున్నాం. తెలిసి మీ తోడుకు సహాయం ఇలాగా కూడించి పథకండి దయచి ప్రార్థన చేస్తున్నాం. ఆ జిల్లాలను దర్శించండి, ఆ రాష్ట్రంలో బిడ్డలకు కావాల్సిన మీ తోడు సహాయం తెచ్చండి. విదేశాలలో సంఘపడి దేవి బలపరచండి. వారు పనిచేసిన ప్రతి ప్రాంతాల వరకు కావాల్సిన మీ తోడుకు సహాయం మీ రాష్ట్రంలో తండ్రి దయచి ప్రార్థన చేస్తుంది. మీ కృపల ప్రజలను దేవిని బలపరిచి మీ స్థిరపరిచి ప్రార్థన చేస్తుంది. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తుంది తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడా మనకు మన జిల్లాలో రాష్ట్రాల్లో ఐదేస్తులు ఉంటున్నా మన సంఘ విశ్వాసమైన ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న ఈ విధంగా ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇది మొదలుకొని జరుగుతున్నాము తోడుగా దీవించి కాపాడు కాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందువల్ల